ఆ, నేను ఈ విషయంలో అయితే కృష్ణాంజనేయులు గారు చెప్పి నేను 100% నేను కూడా ఏకీభవిస్తాను. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అన్నట్టు ఏ లీడర్ పక్కన ఏ లీడర్ ఇంట్లో ఏ సమస్య జరగలేదో ఒక్క లీడర్ గురించి చెప్పమనండి. మేము సత్యహరిశ్చంద్రులో మాకన్నా పెద్ద పాలగాళ్ళు ఎవరు లేరు దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో అని ఎవరు ఒకటి చెప్పమని చెప్తాం. ప్రతి ఇంట్లో ఉంటుంది సార్, ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. అక్కడ ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యను ఆసరాగా తీసుకొని వాళ్ళపై ఏదో కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసినప్పుడు 11 మంది మీద పెట్టారు. 11 మంది మీద పెడితే మీరు అంటారు 11 మంది అంటారు, 11 వాళ్ళకి ఖర్చు వచ్చిందట. ఇంతకుముందు ఇదే మాటలే మాట్లాడుతండి. తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీలో 2014 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ప్రతి శుక్రవారం మీరు జైలు ఇవ్వాలి, ప్రతి శుక్రవారం వాయిదా పోవాలి అంటే మొత్తం శుక్రవారం మెడబట్టి ఏడ్చుకొచ్చి జైల్లో పెట్టారు. కానీ అవన్నీ వద్దు. మనం అంటే ఈ కామెడీ మాటలు, కామెడీ వ్యవహారాలు వద్దు, బాగుండదు. 11 వచ్చేట్టుగా వాళ్ళు చేసుకున్నారా? 11 వచ్చేట్టుగా జరిగిందా? 11 వచ్చేట్టుగా చేస్తున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని నడిబద్దల్లో పట్ట బదులు చెప్పులతో కొడితే దానికన్నా పెద్ద ఇష్యూ ఇది. ఆ పార్టీ ఏమన్నా డ్యామేజ్ అయిందా? అంతకన్నా పెద్ద ఇష్యూనా? చంద్రబాబు నాయుడు గారు లాడ్జీలు కూర్చొని ఆడే ప్రభాకర్ రెడ్డి లాడ్జీలు కూర్చొని కొట్టించాను కదా, మరి అప్పుడు అది తప్పు కదా? ఆ ఇంట్లో భూ పెట్టకపోతే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోలేదా? అది సమస్య కదా, ఇంట్లో సమస్య కదా. ఆయన పెళ్లి భూ పెట్టలేదని, అన్నం పెట్టలేదని కదా ఆయన పెళ్లి చేసుకునేది. అది కాదా? నారాయణ మర్దలను ఏదో మాట్లాడారని నారాయణ మర్దలు వచ్చి, మినిస్టర్ నారాయణ గారి మర్దలు వచ్చి మీడియా దగ్గర కూర్చోలేదా? మీడియాతో మాట్లాడలేదా? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరగలేదా? బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోలేదా? మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేదా? ఏందయ్యా కాదు మోహన్ రెడ్డి గారు, మీరు అన్ని కరెక్టే. మోహన్ రెడ్డి గారు మీరు అడిగినవి కరెక్టే. మరి ఏ ఉద్దేశంతో ఒక మీడియా దగ్గర రాకుండా చర్చ జరగకుండా ఆగిందా? మీ 5 ఏళ్లలో జరిగిన ఆపోజిట్ జరిగిన పార్టీల వ్యక్తిగతలు అందరూ తీసుకొచ్చి మరి మీడియా ముందు పెట్టలేదా? మరి ఎలాగ మాట్లాడారో ఈ కూడా అలాగే మాట్లాడుతాం తప్పంటే మేము తీసుకొని ఉంటే బాలకృష్ణ గారు దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిపి జైల్లో పెట్టించు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో. అవన్నీ అనుకోలే, వాళ్ళంతటా వాళ్ళే ఏదో పొరపాటు జరిగినట్టు, ఆ పొరపాటు జరిగినందుకు ఇంత పెద్ద నాయకుడు రామారావు కుమారుడుగా ఏదో ఇష్యూ జరిగింది. కాకపోతే చట్టపరంగా అయితే తీసుకుపోయి లోపల పెట్టాలా. పెద్ద మనసుతో రాజశేఖర రెడ్డి గారు క్షమించి వదిలిపెడితే ఈ రోజు మేము పెద్ద హీరోలు, మాది పెద్ద బ్లడ్, మా బ్లడ్ కి పెద్ద ప్రత్యేకమైన కణాలు ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజున్నా వాళ్ళ చెల్లెళ్ళ గురించి, వాళ్ళ తమ్ముళ్ళ గురించి, వాళ్ళ బామంతుల గురించి ఇంటికాడికి వచ్చి బయట వచ్చి చెప్పినారా? వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా మమ్మల్ని సాగినాడని ఎవరన్నా చెప్పినారా? సొంత తమ్ముని కాళ్ళకు కట్టేసి ఇంట్లో పడేసిండేది అది మర్చిపోయినారా? సొంత చెల్లెల మౌడు వచ్చి శ్రీనివాస ఆయన మా పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది మర్చిపోయినారా? ఎందుకయ్యా అవన్నీ ఊరక? ఏదన్నా జరగాల్సినట్టు జరిగేటి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఎస్కి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి లీకేజ్ వీళ్ళకి కావాల్సినట్టు పోస్టులు అమ్ముకొని కావాల్సినట్టు డబ్బులు సంపాదించుకొని గలాట చేస్తే ఇక్కడ దీనిపైన నీట్ కేంద్రంలో జరిగితే, ఆ కేంద్రంలో అల్లరి జరిగితే అక్కడ కేంద్రం వాళ్ళు స్పందించి మంత్రిని రాజీనామా చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో జరిగితే ఈ మంత్రి మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు గమ్మ కూర్చున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. మేము కూడా రేపు మళ్ళీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మేము డీసీలో దండాలు చేస్తున్నాం. కాబట్టి దీనిపైన మేము కూడా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పైన ఏదైనా మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి చర్చించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ భార్య అంట, వీళ్ళ కూతురు అంట, వాళ్ళ కోడలంట, వాళ్ళతో పైన అంట, వీళ్ళతో వచ్చినట్ట, మగతనం లేదంట. అదే కాదు మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇలా మాట్లాడుతుంటే మీకు 4 ఏళ్ళు కాదు సార్, కాదు ఒక్క మాట మీరే మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి. మీరు అడిగిన దానికి మీరు ఇలా వ్యక్తిగతంగా చేయడానికి ఏముందా మీకన్నా ఉందా అని అడుగుతున్నారు కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళాలను మార్చినట్టు 4 కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీరు ఖండించారా? మీరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఆయన గురించి, ఆయన చెల్లెల గురించి, వాళ్ళ తల్లి గురించి, వాళ్ళ కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మీలాగా పార్టీలు మార్చుకుంటా, మీలాగా భార్యలను మార్చుకుంటా నేను రాలేదయ్యా, నేను పెళ్లి చేసుకున్నా అంటే ఎందుకంత బాధ? అంటే పెద్ద నేరమా లేక భూతు పదమా? దానికి ఎందుకు మీరు పూసుకుంటూ వచ్చారు మధ్యలో? ఏం తప్పు అందులో? 3 పెళ్లిళ్ళు అయినది వాస్తవమా కదా? కార్లు మార్చడం కాదా? ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలు శాసిస్తానని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో మొత్తం అందరినీ కలిపింది నేనే కేంద్రంతో అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన.
అలాంటి వ్యక్తి మీద మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారన్నారు కానీ దాని గురించి ఏమన్నా భూత పదాలు ఎక్కడ మాట్లాడలేదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చుకుంటూ వచ్చారు మీరు. ఏం మాట్లాడతారండి? కార్లు మార్చినట్టు మార్చడం అనేది కరెక్ట్ అంటారా? వ్యక్తిగతంగా విమర్శించినట్టు కాదా? కార్లు మార్చినారా, మీరు భార్యలు మార్చినారా? పక్కన పెట్టు, భార్యలు మార్చడమే తప్పయ్యా. మీరు హిందూ గురించి మాట్లాడేటప్పుడు హిందూ సనాతన ధర్మ గురించి భార్యలు మార్చడం ఏంటి సార్? అదే మాట సార్. ఇండివిజువల్ గా చట్టబద్ధంగా విడిపోయారు. ఎప్పుడు అవును సార్, చట్టబద్ధంగా విడిపోయారు. ఏదన్నా ఉంటే వాళ్ళ భార్య కేసు పెట్టాలి. వాళ్ళ భార్య కేసు పెట్టాలి. కాదు సార్, వాళ్ళ భార్య కేసు పెట్టాలి. సరే అవన్నొద్దు, రేణు దేశాయని పెళ్లి చేసుకోండి. అదే సార్, మీరు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు జోగి రమేష్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అంటాకి మీ హక్కు ఎక్కడ ఉంది? మేము వ్యక్తిగతం అంటే ఈ వ్యక్తిగతం అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి మొగతనం లేదు, వాళ్ళు రేపు చేయని తిన్నారు, వాళ్ళు సంభవం తిన్నారు, ఇవన్నీ మాట్లాడతారా? అవన్నీ మేము అన్నామా? అంటే ఆయన మగతనం లేకుండా వెళ్ళిపోయినారని మేము అన్నా? ఏందయ్యా, ఏం రెచ్చగొట్టి ఎందుకు అనవసరంగా వాళ్ళు మాట్లాడించారు? నాకు ఎవరినైనా లీడర్లు కానీ మనుషులు కానీ తిట్టాలనేది కానీ విమర్శించాలని కానీ ఇష్టం ఉండదు. మీరు రెచ్చగొట్టి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు మేము ఎవరన్నా అలాంటి పదాలు వాడినామా? ఇప్పుడు ఎందుకు అన్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు జోగి రమేష్ కొడుకు పెళ్లి, రాజుకు పెళ్లి అయినది ఎప్పుడు? మేఘనాతో 15 ఏప్రిల్ 2025లో. ఈ రోజు ఎన్నో సంవత్సరం? మరి ఇంతవరకు ఏం చేస్తారు మొగతనం లేకుంటే? మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పండి సార్. అది మేము చెప్పింది కాదు సార్. మేఘనా గారు తన ఎఫ్ఐఆర్ లో ఉంది సార్. మేఘనా గారు ఇచ్చారు కంప్లైంట్. 150 అంటే సార్ ఎఫ్ఐఆర్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అని చెప్పినారు. మరి సిబిఐ ఛార్జ్ చేసిన ఆ కేసు డీల్ చేసిన ఆయనే చెప్పినాడు. అన్ని 300 కోట్లంటే పెండింగ్ ఉంది, అది ఒకటి క్లియర్ కావాలా, అన్ని ఏమి అవన్నీ డూపు, ఇదంతా రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసులు అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. దానికే చెప్తారు సార్, ఇలాంటివన్నీ పెడతారు సార్. పెట్టేటన్ని మన వాస్తవాలని మనం కూడా బయట వచ్చి మాట్లాడితే సార్, దాంట్లో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది? ఆమె ఇంతవరకు ఉన్నది 11 దాదాపు 1.5 సంవత్సరంగా వస్తుంది, ఇంతవరకు ఊరుకున్నామే. ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఏమేమున్నా వ్యక్తిగతంగా అది ఎవరికి తెలియని విషయం. వాళ్ళు కంప్లైంట్ మాత్రం ఇచ్చినారు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కదా తెలిసేది. అరే మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటా ఇప్పుడు అప్పలరాజు గురించి వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నాం. సరే, తండ్రి ఏ కొడుకైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును కాపాడుకోవాలని ఏ తండ్రి అయినా ప్రయత్నిస్తారు. ఇక్కడ సత్యహరిశ్చంద్రులు ఎవరు లేరు. ప్రతి కొడుకు ప్రతి తండ్రి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, చేయకుండా ఎవరు ఉండరు. సరే సార్, ఏంటి షర్మిల గారు ఐసీయూలో ఉంటే కనీసం ఒక ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటున్నారు. వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా చెల్లెలు గారి మీద ఇంత కూడా కనికరం లేదు అంటున్నారు. పైపర్చి కింద కమెంట్లన్నీ బ్యాడ్గా పెడుతున్నారని బయట సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సోషల్ మీడియాలో చెత్త అంతా వస్తుంది, అదంతా తీసుకుని భుజాన్ని తీసుకుని మోసుకుంటూ పోతారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా అంతా చెత్త. ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, కాదు సార్, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, షర్మిల గారు కూడా ఒక నేతగా, ముఖ్య నేతగా, కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆవిడ బాగుండాలని కోరుకున్నారు. సొంత చెల్లెల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని ఒక ట్వీట్ కూడా చేయలేదు అని అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను అడగట్లా, అడుగుతారు చాలా మంది చాలా రకాలుగా అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అన్న బయట దెబ్బేసి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ అన్న ఈ పార్టీలోకి ఎందుకు చేర్చుకోలే, ఈయన కేంద్రంలో మంత్రులు ఆయనకి పిలిచి వాళ్ళు రాష్ట్రసభ ఇప్పించి కేంద్రంలో మంత్రి పదవి ఎందుకు వెళ్ళని అన్ని కూడా ట్వీట్లు పెడతారు. ఇప్పుడు డిబేట్ అయిపోతేనే మీ ట్వీట్లలో నా కింద ఎన్నో ట్వీట్లు వస్తాయి. దాంతో పాటు మీరు పెట్టేది తమ్లైన్లే వస్తాయి, నన్ను ఏదో చేసినట్టు మీ వాళ్ళు. కామలే అన్ని ఇటన్నీ పట్టించుకుంటే ఎట్లా మనం రాజకీయాల్లో జనంతో తిరగాలంటే అన్ని ఓపిక పట్టిండాలా, అన్ని ఓపిక పడితేనే రాజకీయాల్లో జనంలోకి పోవాలంటే మనం మీడియాల దగ్గరికి రావాలంటే అన్ని భరించగలిగే. సరే సార్, జోగి రమేష్ గారి విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? అరే పార్టీ అది నిర్ధారణ అయితే కదా సార్, మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారని 11 మంది మీద పెట్టారని ఎగతాళిగా కూడా చెప్తున్నారు. సరే 11 మందా, 15 మందా, 18 మంది, 23 మంది, తర్వాత కథ చూద్దాం. అక్కడ నిర్ధారణ అయితే కేసు నిజంగానే వాస్తవాలని తెలిస్తే మేము చేసేది ఏముంది? ఆయన కేసులో శిక్ష పడితే శిక్ష పెడితే లోపల ఉంటాడు, బయటకు వచ్చేది ఏముంది? ఇంకా పార్టీ అప్పుడు పోయి ఆయన తీసుకొచ్చి జైల్లో ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పోటీ చేయించారా? చెప్పారు కదా. కాబట్టి అది నిర్దోషం తెలిస్తే మా పార్టీ మేము కేసు అవన్నీ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకున్న తర్వాత జరుగుతాయి. అలాంటివన్నీ మనం వదిలిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనకు ఏదో మీడియాలో ఇచ్చినారని ఏం బుద్ధి పెడితే మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు వాళ్ళ
చెప్పండి, మాట్లాడండి. స్ట్రక్ అయినట్టున్నారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు రైట్, మోహన్ రెడ్డి గారు స్ట్రక్ అయ్యారు. ఎస్, మళ్ళీ ఇద్దాం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. తర్వాత మనతోటి జనసేన నేతల సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు వాయిస్ మ్యూట్లో ఉంచండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మీనాథ్ గారు చూడండి. యా వినబడుతుంది. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం సార్. జోగి రమేష్ గారు వ్యక్తిగతంగా ఉన్న కుటుంబానికి సంబంధించింది ఇప్పుడు డిబేట్లు పెట్టడం అంటే మనమనే కాదు, టోటల్గా జర్నలిజంకి కరెక్ట్ కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు